బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరైన ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య దూరం పెరుగుతోందా? ఐష్ అంటే బచ్చన్ ఫ్యామిలీకి అస్సలు పడటం లేదా? గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఇంతటి అగాధానికి కారణాలేంటి? కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐష్ నటించిన మూవీ ఏ దిల్ హై ముష్కిల్. ఈ మూవీలో 40 ఏళ్ల వయసులో కూడా హాట్ సన్నివేశాల్లో నటించింది మాజీ ప్రపంచ సుందరి. అది కూడా తనకన్నా ఎంతో చిన్నవాడైన రణబీర్ కపూర్తో. ఈ విషయం అమితాబ్కు తెలియడంతో ఐష్ను వారించారట. ఆయన ససేమిరా అనడంతో మామగారు కోడలపై గుర్రుగా ఉన్నారట. అంతకుముందే అత్తగారు జయా బచ్చన్కి ఐశ్వర్య రాయ్కి కోల్డ్ వార్ నడుస్తుండటంతో అగ్గికి ఆర్జున్ పోసినట్లయింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐష్ తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ కు దగ్గరవడమే. అంతకుముందు సల్మాన్ అమితాబ్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. అయితే ఐశ్వర్య కోడలిగా రావడంతో బచ్చన్ కుటుంబం సల్మాన్ ను దూరం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు అతని సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఐశ్వర్య రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వల్ల ఆమె వైవాహిక జీవితం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.